రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలక భేటీలో భద్రాచలం విలీన గ్రామాల గురించి ప్రధాన చర్చ జరిగింది. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లో గల 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి అడిగారని తెలుస్తుంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు పంచాయతీలను విలీనం చేయాలని కోరినట్లు సమాచారం. ఈ విషయమై కేంద్ర హోంశాఖకు ఉమ్మడి లేఖ రాయాలని ఇరువురు సీఎంలు అంగీకరించినట్లు సమాచారం. అలాగే రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు, భావోద్వేగాలకు ఇబ్బంది లేకుండా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని వారు నిర్ణయించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి, నిన్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో మెయిన్ గా భద్రాచలం విలీన గ్రామాల గురించి ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లో గల 5 గ్రామాలకు తెలంగాణకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఆ గ్రామాల పరిస్థితి ఏంటి అసలు? శంకర్, మీరు చెప్పినట్టుగా నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై భద్రాచలం విలీన గ్రామాల ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూశారు. భద్రాచలం సమీపంలో ఉన్న విలీన గ్రామాలు ముఖ్యంగా ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడుతో పాటు గుండాల, పురుషోత్తపట్నం 5 గ్రామాల ప్రజలు కూడా గత దశాబ్ద కాలంగా ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 5 గ్రామాల్లో భద్రాచలంలో విలీనం చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ వస్తుంది. ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఈ విలీనానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖల రాయాలనే నిర్ణయంతో ఈ గ్రామాల ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో మనం తెలుసుకునేందుకు ప్రస్తుతం నేను ఎటపాకలో ఉన్న ఎటపాక చూసుకున్నట్లయితే భద్రాచలం సమీపంలో ఉన్న ఎటపాక అల్లూరు జిల్లాలో కలిసింది. ఇది ప్రస్తుతం మండల కేంద్రంగా ఉంది. మనం చూస్తున్న ఈ ఎటపాక ప్రధాన రహదారి గురించే చర్ల వైపు ప్రయాణాలు చేయాలి. ముఖ్యంగా చూస్తే భద్రాచలం నుంచి చర్ల వెళ్ళాలి అంటే ఆంధ్ర ప్రాంతంలో 9 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ తెలంగాణలోకి రావాల్సిన పరిస్థితి. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్టు వల్ల గతంలో చూసుకున్నట్లయితే 7 మండలాలను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినప్పుడు ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలం, బుర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, విఆర్పురం, చింతూరు మొత్తం 7 మండలాలను విలీనం చేశారు. 211 గ్రామాలు విలీనమయ్యాయి. కానీ 211 గ్రామాల్లో కేవలం 5 గ్రామాలు మాత్రమే తెలంగాణలో మళ్లీ విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నిన్న ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి స్థానికంగా ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం వాసులను మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న ముఖ్యమంత్రుల భేటీలో ఈ విలీనానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని ముఖ్యమంత్రుల కీలక భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పూజ్యులు పెద్దలు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక పెద్ద మనసుతోని ఈ ప్రాంతంలో పడుతున్న కష్టాలు తెలుసుకొని, అదేవిధంగా మేము ఈ 5 పంచాయతీలు కూడా విలీనంలో ఉన్నప్పటికీ కూడా మేము ముంపులో లేము. ఉదాహరణకి మాకున్న సమస్యలు చెప్పుకుంటూ పోతే 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, అదేవిధంగా నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క కృషితో మా ప్రాంతంలో కరకట్ట వేయడం జరిగింది. సగం కరకట్ట. శంకర్, చూసుకుంటే విలీన గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఈ గ్రామాలను భద్రాచలంలో విలీనం చేయాలని వారు స్వాగతిస్తున్నారు. గతంలో జగన్, కేసీఆర్ పాలనలో కరకట్ట విస్తరణ కానీ కొన్ని పాలనాపరమైన అడ్డంకులు ఉన్నాయి. అవన్నీ అధిగమించి భద్రాచలంలో విలీనం చేస్తే దశాబ్ద కాలంగా పడ్డ అవసరాలను కూడా తీరుతాయని కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శంకర్.